పెళ్లిళ్ళు అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ముఖ్యంగా వధువు ఇంటి వద్ద ఉండే సందడే వేరు. పెళ్ళంటే భోజనాలు, భారతులే కాదు గిఫ్టులు కూడా గుర్తొస్తాయి. అతిథులు ఇచ్చే రకరకాల గిఫ్ట్లు కొత్త జంటలో ఆనందాన్ని నింపుతాయి. అయితే తాజాగా ఓ అన్న తన చెల్లికిచ్చిన గిఫ్టును చూసి సోషల్ మీడియా మొత్తం ఫిదా అయింది. వారి మాటలు విని అంతా ఎమోషనల్ అవుతున్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలుకి చెందిన చెంవడిచెర్ల శ్రీనివాస్ గతేడాది జనవరి 22న మరణించాడు. శ్రీనివాస్కు భార్య అనురాధ, కుమారుడు కమల్ హాసన్, కుమార్తె శివాని ఉన్నారు. కుమార్తె పెళ్లి గత ఫిబ్రవరిలో కుదిరింది. నాన్నంటే శివానికి ఎంతో ఎంతో ఇష్టం. దాంతో ఆమె అన్న కమల్ హాసన్ పెళ్లి సందర్భంగా చెల్లికి మర్చిపోలేని బహుమతి ఇవ్వాలనుకున్నాడు. తండ్రి ఎప్పుడూ తోడుగా ఉండేలా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే వివాహ వేదిక ఖరారు కాగా ఫిబ్రవరి 12న ఫైబర్ విగ్రహాన్ని చెల్లికి తెలియకుండా చేయించాడు. 1.20 లక్షల రూపాయలు ఖర్చుతో తమ తండ్రి శ్రీనివాస్ మైనపు విగ్రహాన్ని చేయించాడు. ఇటీవల ఐనవోలులోని మల్లికార్జున స్వామి గార్డెన్లో చెల్లి పెళ్లైన తర్వాత కమల్ హాసన్ తండ్రి విగ్రహాన్ని బహుమతిగా అందించాడు. దాన్ని చూసిన తల్లి అనురాధ, చెల్లి, బాబాయి గోవర్ధన్, కుటుంబ సభ్యులు శ్రీనివాస్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసి పెళ్లికి హాజరైన తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు భావోద్వేగానికి లోనయ్యారు. అచ్చంగా జీవం ఉన్న మనిషిలాగా ఉన్న విగ్రహాన్ని చూసిన బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. నా పేరు కమల్ హాసన్ వడిచెర్ల. అది ఐనవోలు గ్రామం, ఐనవోలు మండలం, హన్మకొండ జిల్లా. మా నాన్నగారి పేరు వడిచెర్ల శ్రీనివాస్. అందరూ ఎక్కువ టైలర్స్ అని అంటారు. నాకు నేను సీక్రెట్గా చేయించుకునేది. కాకపోతే మీకు ఒకటి చూపెడతాను. అసలు మీరు ఫైనల్గా ఇది ఫోటో ఇస్తే నేను 13th ఫిబ్రవరి రోజు ఆర్డర్ ఇచ్చాను. ఇది ఫస్ట్ వాళ్ళు ఇలా క్లేలో చేస్తే అని మనకు అవుట్పుట్ దీని ద్వారా మనం మౌల్డ్ చేసుకొని అచ్చు తీసి చేశారు. ఇది కరెక్ట్ వచ్చిందా రాలేదా, నా తండ్రి నాకు ఎట్లున్నా నాకు తండ్రి లాగానే మా నాన్న లాగానే కనబడతాడు. ఎవరినన్నా సపోర్ట్గా తీసుకోవాలని మా ఫ్రెండ్కి చెప్పిన సేమ్ వచ్చిందిరా, కొంచెం చెంపలు అలా ఇలా ఉన్నాయంటే మళ్ళీ ప్రతి ఒక్కరికి ఎవరికైనా చెప్తున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన దేవుడు మరొకరు లేవు. వీళ్ళిద్దరే మెయిన్, తర్వాతనే టీచర్స్, తర్వాతనే ఫ్రెండ్స్, తర్వాతనే ఎవరైనా. గుర్తుపెట్టుకోండి.